భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టిఆర్ గోయ్పై జరిగిన దాడి యత్నాన్ని మాదిగ రిజర్వేషన్ పోరాట సాధన సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు బొంగా సంజయ్ మాదిగ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొజ్జంకి సుధాకర్లు తీవ్రంగా ఖండించారు. మంగళవారం ఎంఆర్పీఎస్ఎస్ నాయకులు కాకినాడ నగరంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుంచి నాయకులు నిరసన ప్రదర్శన నిర్వహించి కలెక్టరేట్కు చేరుకుని కలెక్టరేట్ వద్ద ఆందోళన చేశారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్ష కార్యదర్శులు బొంగా సంజయ్ మాదిగ, బొజ్జంగి సుధాకర్లు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘం అధ్యక్షురాలు బౌడపాటి, జిల్లా నాయకులు యార్లగడ్డ ప్రసాద్ రాజు, సీలి జానీ, పలివెల విజయ్, తాతపూడి మూర్తి, జిల్లా ఎంఆర్పీఎస్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వికాసాన్ని పెంపొందించకపోతే ఆ విద్య ఎందుకు పనికిరానిది? హై సెక్యూరిటీ జోన్లోకి యాక్సెస్ ఉన్న ఒక వ్యక్తి చీఫ్ జస్టిస్ మీద కూడా కుల వివక్షను చూపించగలిగాడు అంటే మన విద్యా వ్యవస్థలో ఎన్ని మార్పులు రావాలి, సమాజంలో ఆలోచన పరులు ఎంత మార్పు రావాలి. ఒక చీఫ్ జస్టిస్ హై సెక్యూరిటీ జోన్లోనే కేవలం ఈ కుల వివక్షతోటే ఆయన మీద దాడి జరిగింది. ఇది నిస్సందేహం. అలాంటి వాళ్ళ మీద ఈ పాటికే చర్యలు తీసుకోవాల్సి ఉండగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదు. కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకునే వరకు కూడా ఆయన తరఫున ఎంఆర్పీఎస్ఎస్ ఎక్కడో చోట ఏదో ఒక చోట ఆయన మీద చట్టరీత్యా శిక్ష పడేంత వరకు కూడా ఇదే నిరసన కార్యక్రమాన్ని ముందుకు కొనసాగిస్తామని ఈరోజు మా ఎంఆర్పీఎస్ అందరి తరఫున ఇక్కడ ప్రకటించడానికి వచ్చి, మరి ఇది దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ర్యాలీలు, ధర్నాలు, నిరసనలతోటి మరి కేంద్ర ప్రభుత్వం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పేసి దీని మీద ఒక కమిటీ నిర్ధారించి వెంటనే ఎవరైతే బాధితులకు న్యాయం చేసే విధంగా ఈ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మేము అందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ అటువంటి విషయాలు జరగని కారణంగా ఏదైనా ఉంటే దేశవ్యాప్తంగా నిరసనలు తలెత్తడానికి మేము అందరం ముందుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి ప్రధాన న్యాయమూర్తికి ఇటువంటి ఘటన జరుగుతున్న సమయంలో మరి చాలామంది ఆందోళనకు దిగుతూ ఉన్నారు. మేము అందరం ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఖచ్చితంగా ఇది ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్తాం. రాబోయే రోజుల్లో ఏదైతే మన గవాయ్ గారి మీద దాడి చేసినటువంటి వ్యక్తి ఉన్నాడో అతన్ని శిక్షించేటంత వరకు కూడా ఉద్యమం ఆగదని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాం.